Page number 327, second bit. Now 11th problem, write down. Problem number 11, Nana. On a festival day, on a festival day, on a festival day, a man plans to visit, a man plans to visit four holy temples. Four holy temples. A, B, C, D. A, B, C, D. In a random order. In a random order. Find the probability that find the probability that he visits first one A before B, second one A before B and B before C. B before C. This is question, Anna. Question under question. A comma B comma C comma D. Four temples na. One person on holidays lo. ఈ ఫోర్ టెంపుల్స్ ను విజిట్ చేయాలనుకుంటున్నాడు. ఓకే, మనం జనరల్ గా మనం కూడా ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు టెంపుల్స్ ను విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ టెంపుల్ విజిట్ చేయాలి, సెకండ్ టైం ఈ టెంపుల్ విజిట్ చేయాలి, ఫస్ట్ మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా? జనరల్ గా ఫోర్ టెంపుల్స్ ను వితౌట్ కండిషన్, జనరల్ గా ఫోర్ టెంపుల్స్ ను ఎన్ని వేస్ లో విజిట్ చేయొచ్చు చెప్పండి? వితౌట్ కండిషన్ నెంబర్ ఆఫ్ వేస్ టు విజిట్ ఫోర్ టెంపుల్స్. నో, ఫోర్ వేస్ కదా. ఫోర్ టెంపుల్స్ ను ఫోర్ ఫ్యాక్టోరియల్ వేస్ లో, వెరీ గుడ్ భార్గవి, ఫోర్ టెంపుల్స్ ను ఫోర్ ఫ్యాక్టోరియల్ 24 వేస్ లో విజిట్ చేయొచ్చు. వితౌట్ కండిషన్ ఫోర్ టెంపుల్స్ ను ఎన్ని వేస్ లో విజిట్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 వేస్ లో విజిట్ చేయొచ్చు. మరి గివెన్ కండిషన్ యూజ్ చేసి ఎన్ని వేస్ లో విజిట్ చేయొచ్చో దానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వితౌట్ కండిషన్ అన్న, ఫస్ట్ ఏమి ఇచ్చినా, గివెన్ దట్ four holy temples, four holy temples are A, B, C, D. But చెప్పండి without condition number of ways to visit four temples. Number of ways to visit four temples. Four temples. N of S is equal to 4 factorial. Four temples ని ఎన్ని వేస్ లో విజిట్ చేయొచ్చు నాన్న? 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 వేస్ లో విజిట్ చేయొచ్చు. ఇది వితౌట్ కండిషన్.
Now first condition, A before B. First condition, A before B. But first condition, A before B. First condition, A before B. First మనం ABCని విజిట్ చేయాలి. A before B అంటే B కంటే ఫస్ట్ ఏని విజిట్ చేయాలి. నీ సిడీలకు నో కండిషన్ అన్న, ఓన్లీ ఏబికే కండిషన్. కండిషన్ ఏ బిఫోర్ బి, బికి బిఫోర్ ఏని విజిట్ చేయాలి. అంటే ఏని విజిట్ చేసిన తర్వాతనే బిని విజిట్ చేయాలి, బి టెంపుల్ విజిట్ చేయాలి. ఓకేనా? అంటే ఆఫ్టర్ నెక్స్ట్ వెంటనే కాదు, నువ్వు ఎక్కడైనా విజిట్ చేయి, ఏని విజిట్ చేసిన తర్వాతనే బిని విజిట్ చేయాలి. అంటే బి కంటే ఫస్ట్ ఏని విజిట్ చేయాలి. ఈ కండిషన్ యూజ్ చేసి మరి ఎన్ని వేస్లో విజిట్ చేయొచ్చో చూద్దాం. దీన్ని మనం 3 కేసెస్లో చేయొచ్చు. 3 కేసెస్లో విజిట్ చేయొచ్చు. అందులో ఫస్ట్ కేసెస్ ఒకసారి చూడండి. కేస్ 1 ఇక్కడ 4 టెంపుల్స్ ఉన్నాయి కదా. 1 2 3. ఫస్ట్ నేను ఫస్ట్ ప్లేస్ లో ఏని విజిట్ చేస్తా. లిసన్ వెరీ కేర్ఫుల్. ఫస్ట్ ప్లేస్ లో నేను ఏని విజిట్ చేస్తున్నాను, ఫస్ట్ ఏని విజిట్ చేస్తున్నాను. మరి బిని ఇక్కడ విజిట్ చేయొచ్చా? ఈ కండిషన్ మోడల్. ఫస్ట్ ఏని విజిట్ చేశాను, ఈ సెకండ్ ప్లేస్ లో బిని విజిట్ చేయొచ్చా? విజిట్ చేస్తే ఏ బిఫోర్ బి అవుతుందా? ఓకే రైట్, ఏ బిఫోర్ బి. ఒక గుర్తుపెట్టుకోండి, బి కంటే ఫస్ట్ ఏ ఉండాలి. సింపుల్ గా బి కంటే ఫస్ట్ ఏ ఉండాలి, దీని ముందే కాదు, బి కంటే ఫస్ట్ ఏ ఉండాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఏని విజిట్ చేస్తే దీని ఈ ప్లేస్ లో కదా, దీని ఇక్కడైనా విజిట్ చేయొచ్చు, ఇక్కడైనా విజిట్ చేయొచ్చు, ఇక్కడ విజిట్ చేసిన ఏ బిఫోర్ బినే అవుతుంది. ఏ బిఫోర్ బి, బి కంటే ఫస్ట్ ఏ ఉందా అంటే బిని ఈ ప్లేస్ లో విజిట్ చేయొచ్చు, ఈ ప్లేస్ లో విజిట్ చేయొచ్చు, ఈ ప్లేస్ లో కూడా విజిట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిని విజిట్ చేయడానికి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి? 3 చాయిసెస్. అంటే 3 ప్లేసెస్ లో ఎక్కడైనా ఫిల్అప్ చేయొచ్చు. 3 ప్లేసెస్ లో 1 లెటర్ ను ఎన్ని వేస్ లో ఫిల్అప్ చేయొచ్చు? 3 ప్లేసెస్ లో 1 లెటర్ ను 3p1, 3 రాసిన ఏం కాదు, 3p1 రాసిన ఏం కాదు. నెంబర్ ఆఫ్ వేస్ టు విజిట్, నెంబర్ ఆఫ్ వేస్ టు విజిట్ b is equal to 3p1 అంటే 3 నే. నెంబర్ ఆఫ్ వేస్ టు విజిట్ b is equal to 3p1 అంటే 3 వేస్. ఓకేనా? సపోజ్ బిని సెకండ్ ప్లేస్ లో విజిట్ చేసామనుకోండి, ఈ సిడీలను రిమైనింగ్ 2 ప్లేసెస్ లో ఫిల్అప్ చేయాలి. అంటే సిడి డిసి అంటే 2 ప్లేసెస్ లో 2 నెంబర్స్ ని ఎన్ని వేస్ లో ఫిల్అప్ చేయొచ్చు? ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, లెటర్స్ కూడా 2 లెటర్స్ ఉన్నాయి. సిడి ఫస్ట్ సి, సెకండ్ డి, ఫస్ట్ డి సి అంటే 2 ప్లేసెస్ లో 2 నెంబర్స్ ను 2p2 అంటే 2 వేస్ లో ఫిల్అప్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ వేస్ టు విజిట్, number of ways to visit C, D is equal to 2p2. 2 letters 2 places, 2p2 ways లో fill-up చేయొచ్చు. ఫస్ట్ వర్క్ డన్ ఇన్ m ways, సెకండ్ వర్క్ డన్ ఇన్ n ways, టోటల్ వర్క్ డన్ ఇన్ mn ways. అది కేస్ 1 వస్తుంది. ఓకే, ఫస్ట్ రైట్ డౌన్. అన్న. Okay, completed. Over, Anna.
చూడండి, ఫస్ట్ వర్క్ డన్ ఇన్ m ways, సెకండ్ వర్క్ డన్ ఇన్ n ways. ఫ్రమ్ కేస్ 1 నెంబర్ ఆఫ్ వేస్ చెప్పండి. ఫ్రమ్ కేస్ 1 నెంబర్ ఆఫ్ వేస్ is equals number of ways is equals first 3p1 and 3 into 2 is equal to 6 ways. కేస్ 1 లో 6 వేస్ వచ్చినాయి. నెక్స్ట్ కేస్ 2, కేస్ 2 నా చూడండి, కేస్ 1 లో ఫస్ట్ ప్లేస్ లో ఏ ని విజిట్ చేశాను. ఇప్పుడు కేస్ 2 లో ఏం చేస్తారంటే సెకండ్ ప్లేస్ లో ఏ ని విజిట్ చేస్తున్నా. మరి ఫస్ట్ ప్లేస్ లో బి ని విజిట్ చేయొచ్చా? చేస్తే ఏ బిఫోర్ బి అవుతుందా చెప్పండి. నో, ఫస్ట్ ప్లేస్ లో బి ని ఫిలప్ చేయొద్దు. అంటే బి ని ఈ ప్లేస్ లో అయినా ఫిలప్ చేయొచ్చు, ఈ ప్లేస్ లోనైనా ఫిలప్ చేయొచ్చు. ఓకే, బి ని థర్డ్ ప్లేస్ లో ఫిలప్ చేయొచ్చు, ఫోర్త్ ప్లేస్ లో ఫిలప్ చేయొచ్చు. ఇక్కడ ఫిలప్ చేసినా ఏ బిఫోర్ బిని, ఇక్కడ ఫిలప్ చేసినా ఏ బిఫోర్ బినే అవుతుంది. అంటే బిని ఫిలప్ చేయడానికి ఎన్ని చాయిసెస్ ఉన్నాయన్నా? 2 choices, 2 places, 1 letter, 2p1. Okay, number of ways to visit, number of ways to visit b is equal to 2p1 is equal to 2 ways. Suppose b ని ఇక్కడ విజిట్ చేశారు, ఈ ప్లేస్ లో అయినా విజిట్ చేయొచ్చు, ఈ ప్లేస్ లో అయినా విజిట్ చేయొచ్చు. సపోజ్ ఈ ప్లేస్ లో విజిట్ చేశాను, అప్పుడు సిడిలను ఇక్కడ ఫిలప్ చేయొచ్చు, ఇక్కడ ఫిలప్ చేయొచ్చు. సిడికి నో కండిషన్. ఇక్కడ 2 ప్లేసెస్ సిడి లేకపోతే డిసి, 2 ప్లేసెస్ 2 లెటర్స్ ఎన్ని వేస్ లో ఫిలప్ చేయొచ్చు నేను? నెంబర్ ఆఫ్ వేస్ టు విజిట్ సి కామా డి is equal to 2p2 is equal to 2 ways. First work done in m ways, second work done in n ways. Total number of ways from case 2, number of ways is equal to 2 into 2 is equal to 4. Case 2 also completed. Now case 3. కేస్ 1 లో ఏ ను ఫస్ట్ ప్లేస్ లో ఫిలప్ చేసి, కేస్ 2 లో సెకండ్ ప్లేస్ లో ఫిలప్ చేసి, ఇప్పుడు కేస్ 3 లో ఏ ను థర్డ్ ప్లేస్ లో ఫిలప్ చేస్తున్నాను. అప్పుడు బి ని ఈ ప్లేస్ లో ఫిలప్ చేయొచ్చా? బి ని ఫస్ట్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో ఫిలప్ చేస్తే ఏ బిఫోర్ బి అవుతుందా? నో. కాబట్టి బి ని ఎక్కడ ఫిలప్ చేయాలన్నా? బి ని కంపల్సరీ ఈ ప్లేస్ లోనే ఫిలప్ చేయాలి. కాబట్టి బి ని ఫిలప్ చేయడానికి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి? ఓన్లీ 1 చాయిస్. నెంబర్ ఆఫ్ వేస్ టు విజిట్, number of ways to visit b is equal to 1 place 1 letter. 1p1 is equal to only 1 choice. cd like any choice unna? 2 letters 2 places. Number of ways to visit c comma d is equal to 2p2, 2 ways. From case 3, number of ways, first work done in m ways, second work done in n ways. 1 into 2 is equal to 2 ways. Case 1 completed, case 2 completed, case 3. అంటే ఫస్ట్ వర్క్ ను మనము కేస్ 3 కేసెస్ లో చేసాం. ఓకే, రైట్ డౌన్.
Okay, completed. Okay. ఇప్పుడు కేస్ 1, కేస్ 2, కేస్ 3 3 కేసెస్ లో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ చెప్పండి. From case 1 to 3 total number of ways. From 3 cases total number of ways. Total number of ways. Total number of first case 6, second case 4, third case 2 is equal to total number of ways 12. 12 nana. ఇక్కడ యాడ్ చేయాలన్నా చూడండి, ఇక్కడ ఎప్పుడు ఇంటూ చేయాలి ఎప్పుడు ప్లస్ చేయాలి చూడండి. ఇప్పుడు ఫస్ట్ కేసులో వర్క్ కంప్లీట్ అయిపోయింది అంటే ఫస్ట్ వర్క్ ను కేస్ 1 మోడల్ చేయొచ్చు, కేస్ 2 మోడల్ చేయొచ్చు, కేస్ 3 మోడల్ చేయొచ్చు. అలాంటి టైంలో మిడిల్లో ప్లస్ యూజ్ చేయాలి. మిడిల్లో ఎప్పుడు ఇంటూ యూజ్ చేయాలి? ఇప్పుడు బిని 2 వేస్ లో ఫిల్అప్ చేశాను, అప్పుడు వర్క్ అయిపోలే. సి కామా డీలను కూడా ఫిల్అప్ చేయాలి కదా. అప్పుడు ఫస్ట్ వర్క్ డన్ ఇన్ ఎం వేస్, సెకండ్ వర్క్ డన్ ఇన్ ఎన్ వేస్, టోటల్ వర్క్ డన్ ఇన్ ఎంఎన్ వేస్. వర్క్ కంప్లీట్ కాకపోతే బిని ఫిల్అప్ చేసి సిడీలను ఫిల్అప్ చేస్తే వర్క్ కంప్లీట్ అవుతుంది. బిని 2 వేస్ లో ఫిల్అప్ చేశాను, సిడీలను ఫర్ ఎగ్జాంపుల్ 2 వేస్ లో ఫిల్అప్ చేశాను, అప్పుడు 2 into 2 4 వేస్ అని చెప్పి. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం అనే వర్క్ ను కేస్ 1 మోడల్ చేయొచ్చు, కేస్ 2 మోడల్ చేయొచ్చు, కేస్ 3 మోడల్ చేయొచ్చు. అలాంటి టైంలో మిడిల్ లో ప్లస్ యూజ్ చేయాలి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 12. దీన్ని n of a గా ట్రీట్ చేయండి. n of a is equals n of a is equal to 12. Now p of a is equals n of a by n of s is equal to 12 by 24 is equal to 1/2 answer. ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది నాన్న. మీరేమైనా అర్థమైందా? సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లానికి ఏమో ఓన్లీ వన్ కండిషన్ ఏ బిఫోర్ బి. సెకండ్ ప్రాబ్లం కండిషన్ టూ కండిషన్స్ కదా, ఏ బిఫోర్ బి and B before C. A before B and B before C. ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ఏ బిఫోర్ బి, బి కంటే ఫస్ట్ ఏని విజిట్ చేయాలి. బి బిఫోర్ సి, సి కంటే ఫస్ట్ బిని విజిట్ చేయాలి. ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై చేసేటట్లు ఎన్ని వేస్ లో విజిట్ చేద్దామో ఒకసారి చూడండి. ఇక్కడ కూడా 3 కేసెస్ నాన్న, హియర్ ఆల్సో 3 కేసెస్. ఒకసారి ఆ 3 కేసెస్ ఎందుకు చూద్దాం ఒకసారి చూడండి. లిజన్ వెరీ కేర్ఫుల్. ఇంకేమైనా కేసెస్ వస్తే మీరు చెప్పండి. 3 కేసెస్ వస్తేనా, ఇప్పుడు ఫస్ట్ కండిషన్ బేస్ చేసుకొని సెకండ్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. 1 బేస్ చేసుకోవాలను. ఫస్ట్ కండిషన్ ని బేస్ చేసుకుంటున్నాను. కేస్ 1 అంటే ఏ బిఫోర్ బి అనే కండిషన్ తీసుకొని బి బిఫోర్ సి ని చేద్దాం. 4 ప్లేసెస్ మీద 4 టెంపుల్స్ ఉన్నాయి. 1 2 3. ఫస్ట్ ఏ బిఫోర్ బి అవుతుందా, ఫస్ట్ కండిషన్ తీసుకొని సెకండ్ కండిషన్ ప్రూవ్ చేస్తున్నాను. ఇది ఏ బిఫోర్ బి అవుతుందా, బి కంటే ఫస్ట్ ఏని విజిట్ చేసినా ఇది ఏ బిఫోర్ బి అవుతుంది. ఇప్పుడు ఏం కావాలి? బి బిఫోర్ సి కావాలి. బి బిఫోర్ సి కావాలంటే సిని ఈ ప్లేస్ లోనైనా ఫిల్అప్ చేయొచ్చు, ఈ ప్లేస్ లోనైనా ఫిల్అప్ చేయొచ్చు. ఈ ప్లేస్ లో ఫిల్అప్ చేసినా బి బిఫోర్ సి అవుతుంది, ఈ ప్లేస్ లో ఫిల్అప్ చేసినా బి బిఫోర్ సి అవుతుంది. అంటే సిని విజిట్ చేయడానికి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి? 2 చాయిసెస్. అంటే 2 ప్లేసెస్
one number, 2p1. Number of ways to visit. Number of ways to visit C is equal to 2 places, one number, 2p1. Suppose C ni ikkada visit chesanu. C ni visit cheste D ni visit cheyadaniki enni choices unnai? Only one choice. Number of ways to visit. D ni kuda visit chestane work complete ayuntunnanu. Number of ways to visit D is equal to 1p1. ఇక్కడ చూడండి, ఇక్కడ C ని ఫిల్ అప్ చేశాను. C ని ఫిల్ అప్ చేయడానికి ఏమో 2 వేస్. ఫస్ట్ సపోజ్ C ని ఇక్కడ ఫిల్ అప్ చేస్తే D ని ఇక్కడ ఫిల్ అప్ చేస్తాము, అప్పుడు వర్క్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ వర్క్ డన్ ఇన్ m ways, సెకండ్ వర్క్ డన్ ఇన్ n ways, total work done in mn ways. Number of ways is equal to 2 into 1 is equal to 2. Okay, write down case 1 completed. Okay, right. Next, case 2. Case 2. Case 2 చూద్దాం. కేస్ 1 లో మనం A before B ఇలా చేసుకున్నాం. కేస్ 2 లో A before B చూడండి అసలు. A before B. ఓకేనా ఇది? A before B అవుతుందనా? ఫస్ట్ కండిషన్ బేస్ చేసుకొని సెకండ్ కండిషన్ చేద్దాం. A before B అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏం కావాలి? B before C కావాలి. B before C అంటే C ని ఇక్కడ ఫిల్ అప్ చేయొచ్చా? C ని ఇక్కడ ఫిల్ అప్ చేస్తే B before C అవుతుందా? నో. కంపల్సరీ C ని ఎక్కడ ఫిల్ అప్ చేయాలి మరి? C ని కంపల్సరీ ఇక్కడే విజిట్ చేయాలి. అంటే C ని విజిట్ చేయడానికి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి కదా? ఓన్లీ వన్ చాయిస్. C ని విజిట్ చేయడానికి వన్ చాయిస్ ఉంది. D ని విజిట్ చేయడానికి కూడా వన్ చాయిస్ ఉంది. D కూడా వన్ చాయిస్. నెంబర్ ఆఫ్ వేస్ to visit C is equal to 1 place, 1 number, 1p1 లేదా డైరెక్ట్ 1 రాసుకోండి. Number of ways to visit D is equal to number of ways to visit D is equal to 1 place, 1 number, 1 place. Okay. Case 2, number of ways. Number of ways is equal to 1 into 1 is equal to 1. Now case 3. Case 3 na ela visit cheyali cheppandi meere guess cheyandi. Case 3. Case 3. Case 3 ela visit cheyachuna cheppandi. A ని ఇక్కడ విజిట్ చేస్తాను, B ని ఇక్కడ విజిట్ చేస్తాను. A బిఫోర్ B అవుతుందా? A బిఫోర్ B అయిందా? ఎస్. A బిఫోర్ B అవుతుందా? మరి C ని ఇక్కడ విజిట్ చేయొచ్చా? C ని ఇక్కడ విజిట్ చేస్తే B బిఫోర్ C అవుతుందా? నో. కంపల్సరీ C ని ఇక్కడే విజిట్ చేయాలి. C ని విజిట్ చేయడానికి ఓన్లీ వన్ చాయిస్. D ని విజిట్ చేయడానికి ఓన్లీ వన్ చాయిస్. నెంబర్ ఆఫ్ వేస్ to visit C is equal to
1 place 1 number 1p1 1. Number of ways to visit D is equals number of ways to visit D is equal to 1 place 1 letter 1p1. From case 3, number of ways is equal to 1 into 1 is equal to 1. Okay. ఇంకా కేస్ 4 వచ్చే ఛాన్స్ ఉందా? కేస్ 4 ఇలా అరేంజ్ చేసి చెప్పండి ఇక్కడ 1 2 3 ఏ బిఫోర్ బి అయిందా నాన్న? ఇది ఏ బిఫోర్ బి అవుతుందా? ఏ బిఫోర్ బి అవుతుంది. కానీ సి ని ఇక్కడ గాని విజిట్ చేయొచ్చా? నో. కాబట్టి ఓన్లీ 3 కేసెస్ ఉంటాయి అన్న. మరి ఇప్పుడు కేస్ 1 కేస్ 2 కేస్ 3 ని యాడ్ చేసి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, రైట్ డౌన్. Total number of ways from case 1 to 3. Okay, very good. Total number of ways. Total number of ways from case 1 to 3 is equals. Entrana first case 1 entrana. Case 1 2 na 2 plus 1 plus 1 is equal to 4. దీన్ని మీరు n of p గా ట్రీట్ చేయండి. n of b is equal to 4. Find p of b. Find p of b nana. P of b is equals n of b by n of s is equal to 4 by 24 is equal to 1 by 6 is the answer. Okay, write down fast. Write down. Okay, now write down 11th question. 12th question now 12th question కొంచెం లెంతీగా ఉంది. మీ అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా ఇప్పుడు కొంచెం లెంతీగా ఉంది, ఫాస్ట్గా రాయండి. బోర్డు మీద రాస్తే మీరు క్వశ్చన్ రాయడానికి పేజ్ సరిపోతుంది. ఒకసారి చూడండి, అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా. కొంతమంది దగ్గర లేవనే ఉద్దేశంతోనే బోర్డు మీద రాయడం జరుగుతుంది నాన్న. చూడండి ఒకసారి 12th question. From the employees of a company from the employees of a company from the employees of a company 5 persons are selected to 5 persons for 5 persons are selected to represent them in the managing committee
in the managing committee of the company, the particulars of of 5 persons. 5 persons are as follows. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను టేబుల్ రాస్తాను. ఆ టేబుల్ కూడా మీరు నోట్స్ మీద రాసుకోవాలి. నేను రబ్ చేస్తా కాబట్టి ఆ నోట్ చూసుకున్నా నాకు ఆన్సర్ చెప్పాలి నేను అడిగిన దానికి. ఓకేనా? ఒక్కసారి చూడండి. Okay, serial number, name, sex, age in years, age in years. Okay, first person evaru? Harish evarana? male female? Male. Age entanana? 30 years. 30 years. Second person Rohan. Second person Rohan, he is also male and age 33. Next, third one Seetala. Female, age 46. And fourth one Alice, female, age 28. Now fifth one Salim, male, age 41. Age 41. A person is selected at random. A person is selected at random. A person is selected at random from this group. From this group to act as a spokesperson. Find the probability that the spokesperson will be either a male or above 35 years. Ada place leda, or above 35 years. Okay, write down. So textbooks observe cheyandi.
ఫస్ట్ నోట్ చేసుకోండి క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఓకే, కంప్లీటెడ్. కంప్లీట్ అయినా? ఓకే, చూడండి క్వశ్చన్ బాగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. 1 2 3 4 5 మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు, వాటి ఏజ్ కూడా ఉంది నాన్న. ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. నేను 5 మెంబర్స్ నుంచి 1 మెంబర్ సెలెక్ట్ చేస్తాను. 5 మెంబర్స్ నుంచి 1 మెంబర్ ను ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? 5C1 5 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. ఇది n ఆఫ్ s శాంపిల్ స్పేస్ అవుతుందన్న 5. ఈ 5 మెంబర్స్ నుంచి నేను 1 మెంబర్ ను సెలెక్ట్ చేశాను. నేను సెలెక్ట్ చేసిన పర్సన్ ఎవరు కావాలో తెలుసా? సెలెక్టెడ్ పర్సన్ ఐదర్ ఏ మేల్. సెలెక్టెడ్ పర్సన్ ఎవరు కావాలి? మేల్ కావాలి. సెలెక్టెడ్ పర్సన్ మేల్ కావాలి. అది చేద్దాం. ఆర్ ఎబో 35 ఇయర్స్. ఎబో 35 ఇయర్స్. ఇప్పుడు సెలెక్టెడ్ పర్సన్ ఈజ్ ఏ మేల్ అన్నాడు. మేల్ కావాలంటే మేల్ నుంచి సెలెక్ట్ చేయాలి. ఈ టేబుల్లో మేల్ ఎంతమంది ఉన్నా? 1 2 3 మేల్స్ ఉన్నారు. మేల్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 3 మేల్స్ ఉన్నారు. అంటే 3 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. 3C1 అంటే 3. అది కంప్లీట్ అన్న. ఐదర్ ఏ మేల్ ఆర్ ఎబో 35 ఇయర్స్. ఎబో 35 ఇయర్స్ ఎంతమంది ఉన్నారు? ఎబో 35. ఎబో 35. ఇక్కడ సీతల 46 ఉంది అండ్ సలీం 41. ఎబో 35 ఇయర్స్ 1 మేల్ 1 ఫీమేల్ ఉన్నారు. ఎబో 35 ఇయర్స్ 2 మెంబర్స్ ఉన్నారు. అంటే 2 మెంబర్స్ నుంచి సెలెక్ట్ చేయాలి. ఎబో 35 ఇయర్స్ 2 మెంబర్స్ సీతల అండ్ సలీం 2 మెంబర్స్. మేల్ ఏమో 3 మెంబర్స్. ఎబో 35 ఇయర్స్ ఏమో 2 మెంబర్స్. ఆర్ అంటే ఓఆర్ఆర్ అంటే ఫస్ట్ ఏ అనుకోవాలి. ఫస్ట్ ఈవెంట్ ఏ, సెకండ్ ఈవెంట్ బి. అంటే ఆర్ అంటే ఏ యూనియన్ బి చేయాలి. మళ్ళొకసారి మీరు నేను అడిగినప్పుడు టేబుల్ అబ్జర్వ్ చేయాలి. నేను రఫ్ చేస్తున్నా. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పండి. ఓకే, నేను రఫ్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. ఫస్ట్ టేబుల్లో 5 మెంబర్స్ ఉన్నా. 5 మెంబర్స్ నుంచి మనం 1 మెంబర్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 person from 5 persons. Number of ways of selecting. Number of ways of selecting 1 person. 1 person from 5 persons. 5 persons నుంచి 1 person ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? 5C1 is equal to 5. 5 మెంబర్స్ నుంచి 1 మెంబర్ ను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ చేసిన పర్సన్ మేల్ కావాలి. దీనికి ఫేవరబుల్ గా ఉండే ఈవెంట్ ని ఏ అనుకుంటున్నాను. లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్. లెట్ ఏ బి ద ఈవెంట్ దట్. ఏ బి ద event. Let A be the event that selected person is a male. ఇప్పుడు నేను 5 మెంబర్స్ నుంచి 1 మెంబర్ ని సెలెక్ట్ చేసినా కదా. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన పర్సన్ మేల్ కావాలి. మేల్ కావాలంటే మేల్ నుంచే సెలెక్ట్ చేయాలి. మేల్ ఎంతమంది ఉన్నా ఫిగర్ లో టేబుల్లో? రాంగ్. 5C3 భార్గవి రాంగ్ నానా. నేను 1 మెంబర్ ను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన పర్సన్ మేల్ కావాలంటే మేల్ నుంచే సెలెక్ట్ చేయాలి. అంటే n of a is equals. నేను సెలెక్ట్ చేసింది మళ్ళీ వన్స్ అగైన్ నేను సెలెక్ట్ చేసింది 1 మెంబరే.
ఆ 1 మెంబర్ మేల్ కావాలి. మేల్ కావాలంటే ఆ 1 మెంబర్ ను మేల్ నుంచే సెలెక్ట్ చేయాలి. దిస్ కెన్ బి డన్ ఇన్ 3C1 వేస్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిందే 1 మెంబర్ నానా. ఆ 1 మెంబర్ మేల్ కావాలంటే మేల్ నుంచి సెలెక్ట్ చేయాలి 1 మెంబర్ ను. మేల్ ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్. 3C1. Okay, 3C1 is equal to 3. Now P of A is equals P of A is equals N of A by N of S is equal to 3/5. Okay, male. ఇంకొకటి ఏంటిది నాన్న? Above 35 years కావాలి. దీనికి ఫేవరబుల్ గా ఉండే ఈవెంట్ ను బి అనుకుంటున్నాను. Let B be the event that selected person is above 35 years. Above 35 years. నేను సెలెక్ట్ చేసింది 1 మెంబర్ నాన్న. ఆ 1 మెంబర్ కూడా ఎలా ఉండాలి? above 35 years ఉండాలి. అంటే above 35 years నుంచి సెలెక్ట్ చేయాలి. above 35 years ఎంతమంది ఉన్నారు? 2 members. One Sitala and second one Salim. 2 members కాబట్టి 2C1. N of B is equals 2C1 is equal to. Now P of B is equals N of B by N of S is equal to 2/5. Okay, write down. Write down fast. ఓకే, మరి ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్త చెప్పండి. ఏ అంటేనేమో మేల్ నాన్న. మళ్ళీ ఒకసారి వినం. ఏ అంటే మేలు, బి అంటేనేమో అబోవ్ 35 years. మరి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఏ అంటే మేలు, బి అంటే అబోవ్ 35 years. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఫస్ట్ వన్ కావాలి, సెకండ్ వన్ కావాలి. అబోవ్ 35 years మేల్ కావాలి. ఏ మేల్ కావాలి, అబోవ్ 35 years కావాలి. అంటే అబోవ్ 35 years మేల్ పర్సన్, ఓన్లీ వన్. వెరీ గుడ్. ఓకే, నౌ N of A intersection B is equals N of A intersection B is equal to N of A intersection B is equal to only one. Only one, nana. Above 35 years male, only one. Okay, very good. Now P of A intersection B is equals P of A intersection B is equals N of A intersection B by N of S is equal to 1/5. మనకి ఏం కావాలి? A or B అంటే A యూనియన్ B కావాలి. By addition theorem on probability, by addition theorem on probability, P of A union B is equals P of A union B అంటే either a male or above 35 years. P of A plus P of B minus P of A intersection B. P of A value 3/5. P of B value 2/5. P of A intersection B 1/5. LCM 5. 3 plus 2 minus 1 is equal to 4/5. Entarana? 4/5. Therefore, required probability is equal to 4/5. Okay, write down.